ఇప్పుడు గవర్నమెంట్ పేదవాళ్ళ ఇళ్లను కూల్చేస్తది అనేటువంటిది చాలా పెద్ద చర్చ జరుగుతున్నది. అట్లాంటి మార్కింగ్‌లు ప్రభుత్వం చేస్తున్నది. అయితే నేనేమంటున్నానంటే, ఇప్పుడు నాగార్జున గారికి ఎట్లాంటి అవకాశం ఇయ్యకుండా ఇమ్మీడియేట్‌గా ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చేశారు. నాగార్జున గారికి ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చేస్తే వచ్చే నష్టం ఏం లేదు. ఆయన తలదాచుకోవడానికి ఇబ్బంది ఏం లేదు. దాని మీద వ్యాపారం చేస్తున్నాడు. అది ఆక్రమించి కట్టిండు. దాన్ని కూలగొట్టడం సమంజసమైనటువంటిదే. అట్లాగే డబ్బులుండి కావలసుకొని వ్యాపారాలు చేయనీకే ఆక్రమించినటువంటి వాళ్ళ పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. సమయం ఇవ్వకుండా కూడా కూలగొట్టొచ్చు. కానీ పేదలకి ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఇళ్లల్లో బతుకుతున్నారో వాళ్ళని ఇంత వేగంగా ఖాళీ చేయిస్తాం, ఇంత ఇమీడియట్‌గా కూల్చేస్తాం అనాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఇప్పుడు హైడ్రా చావుకు ఒకే డప్పు, పెళ్లికి ఒకే డప్పు కొడతామన్నటువంటి పద్ధతులలో వ్యవహరించడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. కనుక ప్రభుత్వము దాన్ని అమలు చేసేటువంటి దాంట్లో సరైనటువంటి రీతిలో వ్యవహరించాలి. ఇంత అర్జెంటుగా మొత్తం ఇండ్లు కూలగొట్టేసి, రోడ్ల మీద ఏసేసి, ఇమ్మీడియేట్‌గా సుందరీకరణ చేస్తామనేటువంటిది దానివల్ల ఏం జరిగేది కూడా ఏం లేదు. సరే జరిగితే మంచిదే. కానీ ఇంత ఓవర్ నైట్‌గా ఇండ్లను ఖాళీ చేయిస్తాం, ఇండ్లను కూలగొడతాం అనేటువంటి పద్ధతి ఏం పద్ధతి? ఇది ఏ రకంగా కూడా సరైంది కాదు. అదే సమయంలో ఇప్పుడు నేను ఈరోజు హిమాయత్ సాగర్ నుంచి నీరు బయటకొచ్చే ప్రాంతం నుంచి మొదలుపెట్టుకొని అత్తాపూర్ వరకు ఉన్నటువంటి వాటిని చూసొచ్చాను. అక్కడ కొందరు కావాల్సుకొని ఆక్రమణలు చేసినటువంటి వాళ్ళున్నారు. అట్లాంటి వాళ్ళని కూలగొట్టొచ్చు. కానీ ఆల్రెడీ ఇండ్లల్లో నివాసం ఉండి ఇమ్మీడియేట్‌గా ఇల్లు కూలగొడితే వాళ్ళు ఎక్కడ పోతారనేటువంటిది ప్రభుత్వం ఆలోచించాలి. అయితే ప్రభుత్వం ఏం చెప్తుంది? డబుల్ బెడ్‌రూమ్‌లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. నేను రంగారెడ్డి జిల్లా ఉదాహరణ చెప్తాను. రంగారెడ్డి జిల్లాలో 7,000 చిల్లర డబుల్ బెడ్‌రూమ్‌లను గత ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చింది. ఈ 7,000 ఇండ్లల్లో ఈనాటికి కూడా 2,005 ఇండ్లల్లకి టెండర్‌లే పూర్తి కాలేదు. కన్‌స్ట్రక్షన్ వదిలిపెట్టండి. ఈనాటికి టెండర్‌లు కూడా పూర్తి కాలేదు. కట్టినటువంటి డబుల్ బెడ్‌రూమ్‌లలో కూడా నీటి లేదు, కరెంటు సౌకర్యం లేదు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులున్నాయి. వాటిని కేటాయిస్తామని అంటుర్రు. అసలు డబుల్ బెడ్‌రూమ్‌లే కాదు. కేసీఆర్ ప్రభుత్వం ఏమో డబుల్ బెడ్‌రూమ్‌ల పేరుతోటి చాలా గొప్ప మాటలు చెప్పి, అవి కూడా ఏం పూర్తి చేయలేదు. పేదవానికి ఎవరికి ఇల్లు ఇయ్యలేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గృహాల పేరుతోటి తీసుకొచ్చినటువంటివి కానీ రాజీవ్ ఇళ్లకు సంబంధించినటువంటి దాంట్లో కూడా అవేమి సక్సెస్ఫుల్ స్కీములు కూడా ఏం కావు. గతంలో ప్రభుత్వాలు ఇంటి జాగా చూపించి ఇంటికి కట్టుకోవడం కోసం సాయం చేసేటువంటివి. కానీ నేనేం అడుగుతున్న ప్రభుత్వాన్ని అంటే ఒక మాట అడుగుతున్నా. ఇప్పుడు పాడి షరీఫ్ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్‌కు పోతుంటే ఎడమ చేయి బందుకు కపిల్ చిట్ ఫండ్స్ యాజమైనటువంటి వామన్ రావు గారికి కొన్ని ఎకరాల భూమి ఇచ్చింది బిజినెస్ సెంటర్ కట్టుకోవడం కోసం. అలాగే ఇంకొంచెం ముందుకు పోతే రామ్‌కి కంపెనీకి 771 ఎకరాల భూమి ఇచ్చింది ప్రభుత్వం. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చినటువంటి భూములు ఒక ఎకరాకి 12,00,000 నుంచి 15,00,000 రూపాయలకి ప్రభుత్వ భూములు గవర్నమెంట్ ఇచ్చింది. అంటే ఒక ఎకరాకి 12,00,000 రూపాయలనంటే అంటే 40 అంటే 40 సెంట్ సారీ ఒక ఎకరాలో 4,000 గజాల భూమి ఉంటది కదా! ఒక గజానికి ఎంత పడతదండి? రూ. 100 పడతది. రూ. 100 పడతది. మరి అదే విధంగా ప్రభుత్వము హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములను పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఆక్రమిస్తున్నారు. నేనిప్పుడు చెప్తున్నాను అపర్ణ కంపెనీ వాళ్ళు శంకర్పల్లిలో మోకిళ్ళ దగ్గర 30,00,00,000 రూపాయల విలువ చేసేటువంటి భూములలో 217 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టారు. అది ఎంక్వైరీ చేయండి ప్రభుత్వం. ఇది ఒక్కటే కాదు. హైదరాబాద్ చుట్టుపక్కల వందల వేల ఎకరాల భూములను ఈ రోజు కన్‌స్ట్రక్షన్ కంపెనీలు, బడా బడా వ్యాపారులు ప్రభుత్వ భూములను కబ్జాలు పెడుతున్నారు. దాని మీద ప్రభుత్వం గనుక సీరియస్‌గా రియాక్ట్ అయితే వేల ఎకరాల భూమి ప్రభుత్వానికి వస్తది. మరి ఈ భూములలో ఇటువంటి పేదలకి 200 గజాల భూమి ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి మీకు ఒక 25,00,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఒక 6 నెలల టైం ఇచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకున్న దాకా ఉండి తర్వాత ఖాళీ చేస్తే చేయొచ్చు. ఇప్పుడు ఈ రోజు ఎంతమంది అనేక మంది అనేక చోట్ల ఇల్లు కట్టుకొని బతుకుతున్నారు. వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చింది ప్రభుత్వమే. వాళ్ళకు సైట్‌లకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వమే. ఇంటి నంబర్ ఇచ్చింది గవర్నమెంటే. కరెంట్ ఇచ్చింది గవర్నమెంటే. చేసిన తప్పులన్నీ ప్రభుత్వాలు చేసి లంచాలు తిని హెచ్ఎండిఏ అధికారులు, రెవెన్యూ అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కయ్యి ఈ రకంగా అన్ని చేసినటువంటి ధనికులకు చేస్తున్న మేలు వదిలిపెట్టి పేదవాళ్ళు అన్ని చేసినటువంటి వాళ్ళని బాధ్యులను పేదవాళ్ళనే చేయడం ఏ రకంగా సరైనటువంటిది?